కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 7th లెసన్లో ఉన్నాం. సో ఈ లెసన్ 7లో నేను మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని నేర్పించబోతున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే మీరు ప్రొఫెషనల్ C++ ప్రోగ్రామర్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకోవడం చాలా అవసరం, అందుకని చెప్తున్నాను. ఎనీవేస్, ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్స్ వచ్చేసి క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అనేది పక్కన పెట్టేయండి, ప్రస్తుతానికి నేను చెప్తాను. అండ్ క్లాస్ అనేది ఏం చేస్తుందంటే మీ యొక్క ఫంక్షన్స్, వేరియబుల్స్ అండ్ అదేవిధంగా అలాంటి రకరకాల స్టఫ్ అంతా కూడా ఒక దగ్గరికి చేసేస్తుంది, అంటే ఒక గ్రూప్ లాగా మార్చేస్తుంది. సో దానికోసం అంటే ఒక ఫంక్షన్స్, వేరియబుల్స్ ఇలాంటి రకరకాల స్టఫ్ని మనం గ్రూప్ చేయడానికి యూజ్ చేసేదే క్లాస్ అని అర్థం చేసుకోండి. సో క్లాస్ అనేది ఈ విధంగా క్లాస్ కీవర్డ్ని యూజ్ చేసి రాస్తాం అండ్ మెయిన్కి అవతల వైపు రాస్తాం. ఓకే, సో నేను ప్రస్తుతానికి మెయిన్ పైన ఈ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ని యూజ్ చేసి రాస్తూ ఉంటారు జనరల్గా. సో యాపిల్ క్లాస్, ఈ విధంగా నేను, ఇది క్లాస్ యొక్క నేమ్ అనమాట. ఓకే, క్లాస్ అని మీరు యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ, కానీ నేను జస్ట్ అర్థం అవ్వడం కోసం ఈ విధంగా రాస్తున్నాను అంతే. ఓకే, సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ తీసుకోవాలి అండ్ లాస్ట్లో సెమీకోలన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో క్లాస్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత పబ్లిక్ అనేది రాస్తాం ఇక్కడ. ఈ పబ్లిక్ అంటే ఏంటి అంటే దీని తర్వాత ఉన్నటువంటి గ్రూప్, ఐ మీన్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈ పబ్లిక్ క్రింద ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అది మనం అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ అంటే ఎక్కడైనా యూజ్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ పబ్లిక్కి బదులు ప్రైవేట్ అనేది యూజ్ చేసినప్పుడు అది క్లాస్కి అవతల వైపు మీరు యూజ్ చేయలేరు అనమాట. సో దాని గురించి మీరు తర్వాత తెలుసుకుంటారు. పబ్లిక్ కీవర్డ్ రాసిన తర్వాత ఇక్కడ కోలన్ పెట్టాలి. సెమీకోలన్ అంటే ఇది, కోలన్ అంటే ఇది, మీకు ఇక్కడే తెలిసిపోతుంది. ఓకే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. ఓకే, కోలన్ అంటే 2 డాట్స్ ఉంటుంది, సెమీకోలన్ అంటే డాట్ కామా అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కోలన్, ఇది సెమీకోలన్, అన్ని స్టేట్మెంట్స్కి లాస్ట్లో ఉండేది సెమీకోలన్. ఓకే, సో పబ్లిక్ అనేది రాసుకున్నాను. ఇక్కడ మనం ఒక సింపుల్ ఫంక్షన్ని రాసినట్లయితే ఇది వాల్యూ రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్ కాబట్టి వాయిడ్. ఓకే, వాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ కూల్ అనేటువంటి ఒక ఫంక్షన్ అనుకోండి. ఓకే, ఎలాంటి పారామీటర్స్ లేవు అండ్ ఇక్కడ సింపుల్గా సి అవుట్ అంటే సంథింగ్ ప్రింట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, న్యూ లైన్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఐ వాంట్ టు ఈట్ యాపిల్ క్లాస్ కాబట్టి యాపిల్స్ అని చెప్పేసి రాస్తున్నాను అనుకోండి సింపుల్గా. ఓకే, ఎక్కువ ఆలోచన అవసరం లేదు. అండ్ ఇక్కడ నేను ఈ విధంగా తీసుకున్నాను, ఒక ఫంక్షన్ అనేది రాసుకున్నాను. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం క్లాస్లో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ని ఈ విధంగా కూల్ అని చెప్పేసి డైరెక్ట్గా రాసేసి కాల్ చేస్తే అది ఎర్రర్ని క్రియేట్ చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం తీసుకోలేము. సో మరి ఏం చేయాలి అని అంటే ఇక్కడ క్లాస్ని యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మనం దాంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని కాల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ మీరు మరొక విషయాన్ని గమనించాలి. ఓకే, ఏంటి ఆ విషయం అంటే ఇక్కడ ఈ క్లాస్లో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ కూల్ అనేటువంటి ఫంక్షన్ ఉంది కదా, సో అది వేరే క్లాస్లో కూడా ఆ కూల్ అనేటువంటి ఫంక్షన్ ఉండొచ్చు అండ్ వేరే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండొచ్చు. దాని గురించి కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
క్లాస్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది తెలుసుకున్నాం. ఇక్కడ పబ్లిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. ఎనీవేస్ ఆ క్లాస్ని ఇప్పుడు మనం యూజ్ చేయడానికి మెయిన్ ఫంక్షన్లో యూజ్ చేయడానికి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ నేమ్ అనేది తీసుకోవాలి. ఓకే, సో యాపిల్ క్లాస్ యొక్క నేమ్ అది. ఓకే, సో యాపిల్ ఆబ్జెక్ట్ అని సెమీకోలన్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి ఒక క్లాస్ యొక్క నేమ్. అది ఏ క్లాస్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ యాపిల్ క్లాస్ అవ్వచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో యాపిల్ ఆబ్జెక్ట్. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ని మనం కాల్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. యాపిల్ ఆబ్జెక్ట్ డాట్ కూల్. చూడండి, మన మన యొక్క కోడ్ బ్లాక్ సాఫ్ట్వేర్కి తెలుసు, అంటే దీంట్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఇది అని తెలుసు అనమాట. ఓకే, సో కాబట్టి మనకి హింట్ ఇచ్చింది. డాట్ కూల్ అనేటువంటి ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం అంటే అవును. ఓకే ఓకే, సో చూడండి, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే ఐ వాంట్ టు ఈట్ యాపిల్స్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ని తీసుకున్నాం. ఓకే, ఒక క్లాస్ని తీసుకున్నాం. ఆ క్లాస్ ద్వారా మనం మెయిన్లో యూజ్ చేయడానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. అండ్ అదే విధంగా దాన్ని కాల్ కూడా చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మరొక క్లాస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు కొంచెం కన్ఫ్యూజన్ని దూరం చేయడం కోసం. ఓకే, సో క్లాస్, ఆ తర్వాత ఆరెంజ్. ఓకే, క్లాస్ నేమ్ ఎప్పుడు కానీ మనం జనరల్గా ఈ విధంగా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో ఆరెంజ్ క్లాస్ అనేది మళ్ళీ నేను ఇక్కడ రాసుకోవట్లేదు, ఎందుకంటే అది నా నేమ్, అంటే క్లాస్ యొక్క నేమ్ కాబట్టి నా ఇష్టం ఇంకా. ఓకే, ఇక్కడ యాపిల్ క్లాస్ అని రాసినందుకు ఇక్కడ ఆరెంజ్ క్లాస్ అని రాయాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం, మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకుంటారో ఆ విధంగా మీరు రాసుకోవడానికి వీలు మీకు ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా నేను పబ్లిక్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇంతవరకు క్లియర్. అండ్ ఇక్కడ మనం ఏది రాసినా కూడా అది తర్వాత యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే వాయిడ్ అనేటువంటి మరో ఫంక్షన్ని తీసుకుంటున్నాను. అండ్ దాని పేరు కూడా నేను కూల్ అనే రాసుకున్నాను అనుకుందాం. ఓకే, సో పైన ఏదైతే ఉందో అదే రాశాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి సి అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రింటింగ్ ఏ విధంగా చేస్తున్నానంటే ఇదే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో యాపిల్స్ బదులు ఆరెంజెస్ తీసుకుంటాను. ఆరెంజ్ క్లాస్ కదా. ఓకే, ఆరెంజెస్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను యాపిల్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, దాన్ని ఇక్కడ మెయిన్లో వాడుకున్నాను కూడా. ఓకే, యూజ్ చేసుకున్నాను కూడా. ఇప్పుడు నేను ఆరెంజ్కి సంబంధించినటువంటి ఆరెంజ్ క్లాస్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఉండబోతుందో చూడండి, ఆరెంజ్. ఓకే, ఓన్లీ ఆరెంజ్ కాబట్టి ఆరెంజ్ తీసేసుకున్నాను. ఓకే, ఆరెంజ్. ఆ తర్వాత ఆబ్జెక్ట్ అనేది మీరు ఖచ్చితంగా పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. కావాలంటే మీరు ఆబ్జెక్ట్ అని గుర్తించేటట్టు రాసుకుంటే సరిపోతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే అని రాసుకున్నాను. అంటే ఆరెంజ్ ఓబీజే అంటే ఏంటి అర్థం అంటే నాకు ఇది ఆరెంజ్ యొక్క ఆబ్జెక్ట్ అని నేను అర్థం చేసుకోగలుగుతాను. ఓకే, సో దాట్స్ ఆల్. ఈ విధంగా తీసుకున్నాను నేను. అండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆరెంజ్ ఓబీజే డాట్ అనగానే మనకు కూల్ ఫంక్షన్ ఉంది కదా, దాంట్లో ఆ కూల్ ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆరెంజ్ ఓబీజే డాట్ కూల్ అంటే ఇక్కడ ఆరెంజ్ క్లాస్కి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి కూల్ ఫంక్షన్ని అది తీసుకుంటుంది. కూల్ అనేది ఫంక్షన్ యొక్క నేమ్ అంతే. ఓకే, సో ఇక్కడ ఇది కూల్ ఫంక్షనే, ఇక్కడ ఇది కూల్ ఫంక్షనే, కానీ అది యాపిల్ క్లాస్ అండ్ ఇది ఆరెంజ్ క్లాస్. ఓకే, ఆరెంజ్ క్లాస్. ఓకే, సో ఈ విధంగా యాపిల్ క్లాస్ అనేటువంటి క్లాస్ ఇది, అండ్ ఇది ఆరెంజ్ అనేటువంటి క్లాస్. ఓకే, సో ఈ విధంగా మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. చూడండి, రెండు ఫంక్షన్స్, రెండు వేరు ఫంక్షన్స్ కాబట్టి వేరుగా అవి ఏవైతే కలిగి ఉన్నాయో ఆ టెక్స్ట్ని అవి ప్రింట్ చేసేసినవి. ఓకే, ఐ వాంట్ టు ఈట్ యాపిల్స్, ఐ వాంట్ టు ఈట్ ఆరెంజెస్. ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. సో క్లాస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు అర్థమైపోయింది. అండ్ అదేవిధంగా ఆబ్జెక్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు అర్థమైపోయింది. ఓకే,
సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఈ ట్యూటోరియల్‌ని చూడండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. ఓకే. మాక్సిమం ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వచ్చి క్లారిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు నాకు తెలిసి. సో మీరు డౌట్ వచ్చింది అంటే మళ్ళీ ఈ ట్యూటోరియల్‌ని మరోసారి చూసి ఆ విధంగా మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని వాల్యూ మీకిప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ మీరు ఒక డెవలపర్‌గా మారిన తర్వాత మీరు ఒక హ్యూజ్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసినప్పుడు ఓకే. మీరు ఎప్పుడైతే ఒక హ్యూజ్ అప్లికేషన్ రాస్తుంటారో అప్పుడు మీకు ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ యొక్క విలువ తెలిసొస్తుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, గూగుల్ ప్లస్‌లో గానీ లేదా వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.